రైస్ మిల్లర్లు లారీలు పంపకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలువురు నేతలు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రాళ్లబాగు ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆది శ్రీనివాస్. ఈ రోజుల ముందే వర్షం రావడంతో కూడా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 15-20% అక్కడక్కడ 10% ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పాలసీలలో భాగంగా మనం లారీ వ్యాన్ అసోసియేషన్కి సంబంధించిన ఏజెన్సీలు మనం పిలుస్తూ ఉన్నాం. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రొక్యూర్మెంట్లో భాగంగా కొన్ని జిల్లాల్లో 2 ఏజెన్సీలు, కొన్ని జిల్లాలో 3 ఏజెన్సీలు, మా జిల్లాలో 5 ఏజెన్సీలు మా కలెక్టర్ గారు పెట్టినట్టు సందర్భం. అయితే ఇక్కడ లారీలు టెండర్ పెట్టేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర 100 లారీలు అని చెప్పండి, సో నెంబర్స్ అని చెప్పని వాళ్ళు మనతోని అగ్రిమెంట్ అవుతా ఉన్నారు. తీరా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత మా దగ్గర 5 ఏజెన్సీలకు 500 లారీలు ఉండాల్సింది ఆన్ రోడ్ ధాన్యం కొనుగోలు కేంద్రం. రైస్ మిల్లులు చూస్తే 200 కూడా 180, 190, 200 లారీలు కూడా దాటిన పరిస్థితి. అంటే టెండర్లు వేసినప్పుడేమో మనకు నిబంధనలకు అనుగుణంగా ఉంటామని వాళ్ళు రావడం, తీరా కొనుగోలు కేంద్రాల దగ్గర లారీలు పంపాలన్నప్పుడు మాత్రం అది 40% లారీలు ఉండడం వల్ల మన కొనుగోలు కేంద్రాల్లో మనం అచీవ్మెంట్ అంటూ చిన్న కొనుగోలు కేంద్రాన్ని ఒకటి పంపుతున్నారు, పెద్దదానికి 2 పంపుతున్నారు. ఈ విధంగా చూస్తే 2 నెలలైనా మనం కొనుగోలు చేయలేకపోవడం వల్ల రైతులు అందులో మనం నెక్స్ట్ సీజన్లో మాత్రం దయచేసి ఆ టెండర్లో పెట్టినట్టయితే మనకు రైతులకు ఇబ్బంది కాకుండా మ్యాచర్ వచ్చిందంటే వెంటనే జోకడానికి మనకు అవకాశం ఉంటుంది. మ్యాచ్